ఈ రోజైతే ఎపిసోడ్‌లో నాకు చాలా బోరింగ్ అనిపించిందండి. ఒక్క తనుజ విషయంలో అండ్ బన్నీ సారు, దివ్య విషయంలో తప్ప మిగతా అంతా బోరింగ్ అనిపించింది. ఫస్ట్ గేమ్ ఆడించడానికి ప్రేరణ వచ్చింది. ప్రేరణ పెట్టిన గేమ్‌లో ఆహ్, తనుజ ఓడిపోవడం జరిగింది. చాలా ఫీల్ అయింది. తనుజ ఓడిపోవడం అంటే అసలు గెలిస్తే ఇంకా పట్టరాని ఆనందం ఆమెకి ఎప్పుడైనా అంతే. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఇంకా ఓడిపోయానురా నేను నిజంగా. ఒకవేళ ఫైనల్ వరకు వచ్చి ఇంకా ఎంత ఫీల్ అవుతుందో నాకైతే గట్టిగా నమ్మకం ఉంది. కళ్యాణ్ ఈస్ ద విన్నర్ అని చెప్పేసి. ఏమో మరి అది జరుగుతదో, జరగాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే తనూజ మెంటాలిటీ వేరు, కళ్యాణ్ మెంటాలిటీ వేరబ్బా! ఇట్స్ టోటలీ డిఫరెంట్. మెచ్యూరిటీ పరంగా గానీ, అలగడం విషయంలో గానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఒకరి మనిషికి ఈ క్వాలిటీస్, ఒక మనిషికి ఈ క్వాలిటీస్ అన్నప్పుడు తనూజ ఆల్మోస్ట్ ఫెయిల్ అనే రావచ్చు. ఎందుకంటే అంత అంటే అది ఆమె బిహేవియర్ మనమేం చేయలేము. బిహేవియర్ పరంగా షీ ఈజ్ ఓకే. నేను దానికి ఏమంటలేను. కాకపోతే కొన్ని క్వాలిటీస్ 100% ఉంటాయి కదా! అవి నేను చెప్తున్నా. గేమ్ ఓడిపోయానురా లాస్ట్ మొమెంట్‌లో. యెస్, నిజమే. లాస్ట్ మొమెంట్‌లో ఓడిపోయింది. దాన్ని స్పోర్టివ్‌గా తీసుకోదనమాట. ఇప్పుడు వచ్చిన ప్రేరణని కూడా నువ్వు స్ట్రాంగ్ అని చెప్పేసి నీతోనే నేను ఆడాలని అనుకుంటున్నాను అంటే ఒక మనిషిని ఆమె కంటే ఎక్కువ చేయడంలో ఈమెనే ఫస్ట్ అన్నట్టు పోర్ట్రే చేసుకోవడం ఏంటి? గేమ్‌ని గేమ్‌లా చూసుకోవాలి. మనం 100% పెట్టుకోవాలనిపిస్తది ఎవరికైనా గానీ. ఆ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ రేస్ చేశాడు. ఏంటంటే నువ్వు గేమ్‌ని చూడవు. అవతల మనిషిని చూస్తావు. అంటే ఆ మనిషి గేమ్ ఎలా ఆడుతున్నాడో అంటే ఆయన కంటే బెస్ట్ అనే విషయంలో నువ్వు గేమ్‌ని చూడవు. గేమ్ అవతల మనిషి ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళని చూస్తావు. అంటే వాళ్ళు తనకంటే బెస్ట్ అని నాకు అంత ఎక్స్‌ప్లెయిన్ రావట్లేదు గానీ నువ్వు గేమ్ చూడవు. గేమ్ వల్ల వచ్చిన డిఫెక్ట్స్‌ని చూస్తావు. అవతల మనిషిని చూస్తావు అని చెప్పేసి అని చెప్తాడనమాట పవన్ కళ్యాణ్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకొక మెయిన్ క్యూటెస్ట్ మూమెంట్ ఏంటంటే తనూజని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రేరణ వచ్చి పవన్ కళ్యాణ్ మీద చేయేసి తనుజని తీసుకోమంటావా అని చెప్పేసి ఎంత క్యూట్‌గా అనిపించిందో నాకైతే చాలా బాగా అనిపించింది. ఎపిసోడ్ చూస్తే అస్సలు చాలా మంచిగా అనిపిస్తది. ఇంకొకటి మెయిన్ ఇరిటేటింగ్ అంటే కొంచెము దివ్యకి ఆమె కమాండింగ్ అని చెప్పేసి అందరూ అంటున్నారు కదా! అది మాత్రం తక్కువ చేసుకోవట్లేదు. నా ఒపీనియన్ పరంగా అయితే నేనైతే తక్కువ చేసుకోవట్లేదు అని అనుకుంటున్నా. ఇంకా భరణి సార్ అయితే దివ్య అంటేనే ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతున్నాడు. ఆమెకది ప్లస్సే. అంటే ఇప్పుడు ఒక మనిషి వచ్చి మాట్లాడుతుంటే, అది చేస్తుంటే మధ్యలోనే స్కిప్ చేసేసి ఇంక ఆపేసేయి, నువ్వు ఆడికి ఆపేసేయి అని చెప్పేసి తిను ఇరిటేట్ చేస్తున్నాడు. ఇరిటేట్‌గా ఫీల్ అవుతున్నాడు. అసలు మాట్లాడాలని ఇష్టమే లేదు భరణి సార్‌కి. కానీ ఆమె మళ్ళీ అదే ఎంబడబడుతున్నావు, ఒక మనిషి ఎంబడబడుతున్నావు అని తనూజ ఏదైతే రేస్ చేసిందో అది నిజమనిపిస్తుంది మనకి ఆడియన్స్‌కి. ఎందుకు ఆ మనిషి పడట్లేదంటే వదిలేయొచ్చు కదా! ఇప్పుడు చాలామంది వీకెండ్‌లో వాళ్ళు తనుజ ఫ్యామిలీ మీట్‌లో ఏమైతే జరిగిందో పవన్ కళ్యాణ్ కొంచెం అంటే అంత ఉండట్లేదు. కొంచెం అరే! నేను ఫస్ట్ నుంచి ఇంతే ఉంటున్నా, ఇంతే ఉండాలి అన్నట్టు ఆయన ఎప్పుడు లిమిట్ క్రాస్ చేయలేదు. కానీ దివ్య ఇది రాంగ్ పోర్ట్రే అయింది. ఈయన వల్ల నేను వెళ్ళిపోయే మూమెంట్ నుంచి నేను మళ్ళీ తిరిగి వచ్చాను అని చెప్పేసి అది దృష్టిలో పెట్టకుండా తనుజతోనే బావుంటుంది. తనుజ జోలికెళ్ళట్లేదు. కానీ సేమ్ ఇక్కడ కూడా ఇలానే ఉంటే కొంచెం బాగుండేదేమో. మళ్ళీ అదే రిపీట్ అయితుందని నా ఫీలింగ్. మీరేమంటారు? ఇదే గాని మన మీదికి వచ్చే వరకు ఒకవేళ తను బ్యాడ్‌గా మాట్లాడిండే అనుకో, ఏమైనా ఆహ్, ఎం ఏదైనా వెనకాల గాని, ముందు గాని ఏమైనా మాట్లాడినే అనుకో, దాంట్లో మాట తప్పుంటే ఆడియన్స్ చూస్తారు. కానీ మీరలా అన్నారు గదా అని మళ్ళీ అదే గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని నా నా ఫీలింగ్ దివ్య విషయంలో. ఇంకా అందరూ ఈరోజైతే గేమ్స్ బాగా ఆడిండ్రు. కానీ చాలా బోర్ వచ్చిందని నా ఫీలింగ్. మీరేమంటారు? నేను ఏదైనా కానీ కెప్టెన్సీలో మాత్రము బాగా చాలా టఫ్ కాంపిటీషన్ ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఎందుకంటే డిమాండ్ ఫర్ పవన్ కళ్యాణ్ గదా! వాళ్ళిద్దరికీ పడింది ఈ వీక్‌లో. మళ్ళీ వాళ్ళిద్దరే కెప్టెన్సీ రేస్‌లో పాల్గొంటారు కదా! అసలు చూడ్డానికి చాలా వెయిటింగ్ అనిపిస్తుంది. చాలా క్యూరియాసిటీ ఉంది. అసలు నేను నిజంగా నాకైతే పవన్ కళ్యాణ్ విన్నర్ అవ్వాలని 100% అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? నేను చెప్పేది బావుందా? ప్లీజ్ మీకు నచ్చితే ఇప్పుడు ఒకవేళ తప్పు ఎవరిది అని చెప్పేసి ఎక్కడ గాని, ఏ ఛానెల్‌లో గాని చెప్పరు. అంటే పెద్ద పెద్ద ఛానెల్ వరకు ఎందుకులే గాని నార్మల్‌గా ఎవరు చెప్పరు. నేను అసలు తప్పు ఎవరిదనేది నేను కంపల్సరీ చెప్తా. నా వాయిస్ ఓవర్‌లో నేను కంపల్సరీ తప్పు ఎవరిదని చెప్తా. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానెల్ నచ్చితే ప్లీజ్.